ZB9 న్యూస్ కి స్వాగతం. వెనుజులా దేశ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకుని ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యను అక్రమ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ గోదావరి కనిలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్లకార్డ్ నిరసనతో తెలియజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి నరేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బి అశోక్, చిలక శంకర్, ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, జి మల్లేశం, ఎం కొమరయ్య, ఐఎఫ్టియు నాయకులు పి మొండయ్య, ఎన్ రాజేందర్, గుండు రాజయ్య, ఎస్ ప్రసాద్, కె ఎల్లయ్య, కె ధర్మేందర్, ఏ చంద్రయ్య, గడ్డిరాజు, అజయ్, కాంపెల్లి మల్లేశం, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెనుజులా అనేటువంటి ఒక చిన్న దేశం పైన అక్రమ ఏదైతే అమెరికన్ సామ్రాజ్యవాదులు ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ముద్రోను, ఆయన భార్య అయినటువంటి నికోలస్ను అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేసి అమెరికా తీసుకెళ్లి న్యూయార్క్లో నిర్బంధించడాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అమెరికా ఇవాళ ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలపై తన పెత్తనాన్ని చెలాయిస్తూ ముఖ్యంగా ఆయిల్, చెమురు ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలను తన గుప్పిట్లో ఉంచడానికి, వారిని తమ ఆధీనంలో పెట్టుకోవడానికి అమెరికా అనేక దేశాలని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే 2013లో ఆనాడు వెనుజులా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఏదైతే చేవేజ్ను కూడా ఆ రోజు అక్రమంగా నిర్బంధించారు. ఆ తర్వాత సైనిక చర్య జరిపి ఆయన చంపేశారు. అదేవిధంగా లిబియాలో మహమ్మద్ గడాఫీని చంపేశారు. ఆ తర్వాత పాకిస్తాన్లో అరాఫత్ను చంపేశారు. ఇరాక్ను సద్దాంను అక్రమంగా విచారణ జరిపి ఉరిదీశారు. వీరి అంతర్డాలు చూస్తుంటే అనేక దేశాలు సర్వనాశనం అయినాయి. ఆఫ్ఘనిస్తాన్ అనేక రకాలుగా విరోచితంగా పోరాడింది. వియత్నాం విరోచితంగా పోరాడింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్తకంఠంతో అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇవాళ అమెరికా మొత్తం ఇవాళ ప్రపంచాన్ని శాసించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ వెనుజులాపై జరిపినటువంటి దాడిని ఖండిస్తున్నటువంటి విషయం ఇవాళ మనం అందరం చూస్తున్నాం. భారత ప్రభుత్వం కూడా మోడీ వెంటనే జోక్యం చేసుకోవాలి, ఖచ్చితంగా అక్కడ వెనుజులా ప్రజలకు అండగా నిలబడాలి. ఐక్యరాజ్య సమితిలో కూడా వెనుజులకు అండగా తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక హెచ్చరిక ప్రపంచానికి. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే, తమల్ని ప్రశ్నిస్తే, తమకు అనుకూలంగా లేకపోతే ఈ గతే పడుతుంది. వెనుజులకు ఏ గతి అయితే పట్టిందో అదే గతిని ఇవాళ ప్రపంచానికి పడుతుందని చెప్పి ప్రపంచానికి ఒక హెచ్చరిక ఇవాళ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీన్ని అందరూ కూడా ప్రపంచము, మనము, తాడిత పీడిత ప్రజానికం అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. రేపు వెనుజులా అయింది, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ అయింది, అంతకుముందు పాకిస్తాన్, అనేక దేశాలు అవుతున్నాయి. రేపు ఇండియా అయినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అమెరికా సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపివేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారి ద్వారా ఐక్యరాజ్య సమితికి తమ నిరసన గళాన్ని వినిపించాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తుంది. ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా అమెరికన్ సామ్రాజ్యవాదం ట్రంప్ ప్రభుత్వం చేసినటువంటి వెనుజులా దేశం పైన అక్రమ దాడిని, అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ అమెరికా ఆడి యొక్క చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పేద దేశాలైనటువంటి అనేక దేశాలపైన పెత్తనం చెలాయించడానికి, అక్కడ ఉన్న వనరులను దోచుకోవడానికి, అక్కడ దేశ అధ్యక్షులతో సహా అందరినీ హత్యలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులంతా కూడా ఖండించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అమెరికా చేస్తున్నటువంటి దాడుల్ని ఆపకపోతే దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి, ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.